హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి కాజు మిఠాయి అండి. కాజు పట్టి అంటారు, కాజు మిఠాయి అంటారు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కోలా అంటారు. సో కామెంట్లో మీ సైడ్ ఏమంటారో తెలియజేయండి, తెలుసుకుంటాను. ఆ ప్రాసెస్ ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం రండి. నా వాయిస్ కొద్దిగా బాగాలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. చాలా ఫేవర్గా ఉంది కాబట్టి సో అందుకోసం అని అంటున్నాను. వాయిస్ డిఫరెన్స్ ఉంది, ఏంటి ఇలా మాట్లాడారని మాత్రం అనుకోకండి. సరే రండి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఈ విధంగా 5 kgs 500 బెల్లం తీసుకున్నానండి. 5 kgన్నర, ఒక్కొక్కటి వచ్చి మనకి కేజీన్నర తీసుకోవాలండి. నేను వాడేది మహారాజా బెల్లం, బాగుంటుందండి టేస్ట్ అది కూడాను. నేను కాజు వచ్చి 5 kgs తీసుకున్నాను. నేను ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ కలర్ రావాలి మీకు. పచ్చిదైతే డైరెక్ట్గా వేయొద్దు, లైట్గా మీరు నెయ్యిలో అయినా ఆయిల్ అయినా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు వేసినట్లయితే చాలా బాగుంటుంది. కాజులో ఏదైనా పచ్చి ఉన్నా కూడా మీకు పోతుంది. కాజు అచ్చికి, కాజు మిఠాయికి నెంబర్ 1 తీసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు సెకండ్ క్వాలిటీ తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది పాడవుతుంది. సో చూసారు, ఈ విధంగా మనకి పాకం అనేది రావడం జరుగుద్ది. మీకు ఎప్పుడు చెప్పినట్లే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ విధంగా మనకి బెల్లం అనేది కరుగుతుంది. సో జిగురు రావడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, మనకు అప్పుడే జిగురు రావడం జరిగింది. మనకి ఇంకా థిక్నెస్ రావాలి, పాకం అనేది ఇంకా చిక్కగా అవ్వాలి. సో అప్పుడు మీకు ఏంటంటే ఇంకోండి ఈ విధంగా మళ్ళీ చెప్తున్నానండి, బాండికి సైడ్స్ అనేది మీరు రఫ్ చేస్తే కలిపినట్లయితే ఆ కాజు మిఠాయి అనేది పోతుందండి. సో నీట్గా రాదు. ఈ విధంగా నేను పట్టుకొచ్చి 5 kgsకి 5 grams అనేది వేసుకుంటున్నానండి. పట్టుకి మంచిదే అని అడుగుతున్నారు, మంచిదేనండి, వేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో ఈ విధంగా కలుపుకోవాలండి. కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకైతే కొద్దిగా బెల్లం అనేది లైట్గా కలర్ తక్కువ ఉంది, సో దానికోసం అని చెప్పి ఈ విధంగా నేను కలర్ అనేది యాడ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా, మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలి. పాకం అనేది ఈ విధంగా చిక్కబడాలి. సో ఇప్పుడు పట్టుకి నేను యాడ్ చేసుకున్నాను కదా, యాడ్ చేసుకున్న ఒక 10 secondsలో దించేసుకుంటే మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ రాదు. ఒకవేళ మీరు ముందే వేసేసి కలుపుతున్నట్లయితే ఏమవుతుందంటే టేస్ట్ అనేది తేడా వచ్చి చేదు అనేది రావడం జరుగుతుంది. సో పట్టుకి ఎప్పుడు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసేసుకోండి. సో ఈ విధంగా కలుపుకోవాలి. నేను చూడండి, బాండికి ఏ విధంగా సైడ్స్కి పైకి అనుకుంటా కలుపుతున్నాను, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కాజు అనేది యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే మనకు వచ్చేసింది. ఇలా వేసుకొని మనం కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలి. ఒకేసారి మీరు వేయకూడదు, మళ్ళీ చెప్తాను, ఒకేసారి వేయకూడదు. ఈ విధంగా చూడండి, నేను సైడ్స్ ఎక్కడ కలుపుకొని చేశాను. మనకి కాజు వచ్చి ఈ విధంగా అద్దుతామండి. ఇది వచ్చి 1/4 kg ఉంటుంది వెయిట్, 250 grams. ఈ విధంగా నేను అచ్చులు అనేది నాకు ఆర్డర్ ఉందండి, ఎందుకంటే వీళ్ళు US పంపించుకుంటారంట, అమెరికా. సో అందుకోసం అని చెప్పి వీళ్ళకి ఒక 5 kgs ఆర్డర్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే 250 grams అనేది చేయడం జరుగుతుంది. నేను మన షాప్లో కూడా ఇందులోనే కొద్దిగా పక్కకు చేస్తాను, అది కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఈ విధంగా అండి, చూసారా, మీకు బెల్లం అనేది ఎక్కువ కూడా ఎక్కడ ఏం అవ్వలేదు. సో ఎక్కువ అయినట్లయితే ఎలా ఉంటుందంటే అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, కాజు మిఠాయి అంటుకోకుండా ఇలాంటి దానికి మనం ఆయిల్ రాసుకున్నట్లయితే బాగుంటుందండి. సో ఈ విధంగా చూసారా, 250 grams అండి ఇది వెయిట్ వచ్చి. ఇప్పుడు మీకు పాకము హీట్ మీద వేస్తామండి, మనం హీట్ మీద వేసాం కదా బెల్లం మీద. సో ఈ విధంగా ఎక్కువగా అంటే హీట్ వల్ల కిందకి దిగిపోద్ది. అప్పుడు మీరు ఏం చేయాలంటే వచ్చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మీరు రివర్స్ పెట్టుకున్నట్లయితే ఈక్వల్గా ఉంటుంది పాకం అనేది, 2 వైపులా సమానంగా వస్తుంది అన్నమాట మీకు. ఈ విధంగా మీరు అచ్చులు చూసి చేసుకోవాలండి జాగ్రత్తగా. మళ్ళీ చెప్తానండి, బాండికి సైడ్స్ మీరు రఫ్ చేస్తే కలిపినట్లయితే ఐటమ్ అనేది పాడవుద్ది. ఇప్పుడు మన షాప్లోకి ఏ విధంగా చేశాను అనేది అది కూడా చూపిస్తాను చూడండి. మన షాప్లోకి వచ్చి ఈ విధంగా కొద్దిగా ఎలా అంటారంటే గుల్ల మిఠాయి అంటారండి దీన్ని, అంటే పాకం టైప్ ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను షాప్లోకి మనం చేసుకునేదండి. మనకి ఎవరికైనా షాప్లోకి ఇవ్వాలంటే ఈ విధంగా మనం సేల్ చేస్తాము. ఇలా మనం వచ్చి 200 grams ప్యాకింగ్ చేస్తాము. ఇది ఆ పాకం వేరు, ఇది వేరండి. సో అది కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో ఇదేంటంటే చాలా స్మూత్గా ఉంటుంది. నేనైతే ఎలాచి పొడి అనేది నెయ్యిగానే ఏమి వేయలేదండి, ఎందుకనంటే నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. ఎలాచి పొడి ఇప్పుడు కాజు మిఠాయికి ఏంటంటే డిఫరెంట్ ఉంటుందండి వర్క్ అనేది, కావాలితే మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను గుల్ల మిఠాయిగా తిప్పాలి, సో పాకంగా స్టిక్కీగా కూడా ఉండాలి కాబట్టి నేను అనేది వేయడం జరగలేదు. సో మనకి చూసారా, ప్యాకింగ్ చేసిన తర్వాత రివర్స్లో కూడా ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. సో నెంబర్ 1 కాజు తీసుకోండి, కాజు మిఠాయి చాలా బాగుంటుంది. ప్యూర్ బెల్లంతో ఏ విధంగా చేయాలనేది మీకు చూపించాను. ఈ విధంగా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇది పెద్దవాళ్ళకి కూడా పెట్టొచ్చండి, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. చూసారు కదండి ఏ విధంగా చేస్తానో.
మీరు కూడా ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. ప్యూర్ బెల్లంతో చేయండి. సో షుగర్ కలపడం అలాంటిది ఏం చేయొద్దు. ప్యూర్ బెల్లంతో మనం చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో అందుకోసమని చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు మర్చిపోకుండా చెయ్యండి. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కేజీ కాజు తీసుకోండి, 1100 గ్రామ్స్ బెల్లం తీసుకోండి, ఎలాచి పొడి ఒక 2 గ్రామ్ అలా యాడ్ చేసుకోండి. గీ ఉంటే గీ ఒక 20 గ్రామ్స్ అలా యాడ్ చేసుకోండి. గీ ఎక్కువ వేసుకుంటే ఏమవుద్దంటే తిన్నప్పుడు ఆ ఎగటి కింద అనిపిస్తుంది. ఒక 20 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎలాచి పొడి కూడా అంతే, మీరు ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటారు. సో అలా కదండి, ఏది ఎంత వేయాలనేది వేస్తేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు కాజు మిఠాయి ఈ విధంగా చేసుకోండి. నేను వీడియోలో చెప్పినప్పుడు పాకం అనేది స్టిక్కీగా ఉండాలి అంటే మీకు చూడండి, చూసినప్పుడు చాలా నిగాయింపుగా అనిపిస్తుంది. మీకు అలా రావాలి అన్నప్పుడు బాండికి సైడ్స్ అనేది ఎక్కడ కూడా మీరు రఫ్ చేస్తే కలపొద్దు. తర్వాత కలిపే విధానంలో కూడా మీకు పాకం రావడం జరుగుద్ది, చాలా బాగా వస్తుంది స్టిక్కీగా. తర్వాత ఏం పర్వాలేదండి, మాకు అలా కాకపోయినా కనీసం చాలా గుల్లగా అంటే ఇరిగిపోయినట్లు చిన్న చిన్న పీసెస్ కింద వస్తుంది, అలాగైనా చాలా బాగుంటుంది. అలా రావడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా స్మూత్గా తింటారు. స్టిక్కీగా ఉన్నది ఏంటంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు పాకం దెబ్బ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. మనకి స్టిక్కీగా ఉండాలి అంటే అరిసెలు మీద పాకం పడతాం చూస్తారా, దాని మీద కొద్దిగా గట్టిగా ఉండాలి. సో మాకు అంత అవసరం లేదని అన్నారు అనుకోండి, మీరు అరిసెలు పాకం పెట్టుకుంటారు కదా, ఆ దెబ్బ అనేది సరిపోతుంది. మీరు మరీ దెబ్బ తక్కువ తీసారనుకోండి, ఏమవుద్దంటే చెమ్మ వచ్చేస్తుంది, అంటే ఐటమ్ అనేది అంత మనం తిన్న ఫీల్ అవ్వలేం. సో అదేంటంటే కొద్దిగా పాకం కింద అయిపోతుంది. సో చూసి మాత్రం రెసిపీ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మరొకసారి కలుద్దాం. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.